మూడో సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి చంద్ర మహేష్ గారిని, వీరశంకర్ గారిని, బెక్కం వేణుగోపాలరావు గారిని, అంజిరెడ్డి గారిని, నందితి గుప్తా గారిని, వీరందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థర్డ్ సాంగ్ లాంచ్ దశరథ్ నా దగ్గర నా ఫస్ట్ ఫిలిం హలో ఎల్వికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో అతను మా అందరితో పరిచయం, మాకు అతనితో పరిచయం అవడం మాకు సంతోషం. అతని కుటుంబ సభ్యులకి అతనితో ఉండటం సంబరం. అతని కథలు తయారు చేయడంలో మిస్టర్ పర్ఫెక్ట్. అలాగే ఇప్పుడు ఈ శౌర్యతో అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాలని కోరుకుంటూ శ్రీ దశరథ్ని అభినందిస్తున్నారు. అలాగే హార్డ్వేర్ ఇంజనీర్ కనిపించే మనోజ్ని స్వామి శరణం. మంచి సాఫ్ట్వేర్ లుక్తో అందరికీ అట్రాక్టివ్గా ఒక మంచి లుక్ కల్పించిన దశరథ్కి నిజంగా అభినందనలు. చాలా బాగుంది లుక్. మాస్ టచ్తో ఉండే మనోజ్ని మంచి క్లాస్ లుక్లో తయారు చేశారు. మీరు కూడా మంచి మేకోవర్ అయ్యారు, మీ అభినందనలు. అలాగే మా దశరథ్ తమ్ముడు వేద గిరి ఈ సినిమా ద్వారా మంచి మ్యూజిక్ అందించాడు. సో వేదకి నిజంగా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా వచ్చిందంటే దానికి నిజంగా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ కావాలి. నిజంగా ఆ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శివకుమార్ గారితో చాలా మంచి పరిచయం ఉంది నాకు. ఆయన సపోర్ట్ తోటే నా ముందు మనకురళ్ళైన సినిమా నేను పూర్తి చేయగలిగాను. సో మా శివకుమార్ గారికి, మా దశరథ్కి, వేదాకి, మనోజ్కి, రెజినాకి అందరూ కూడా ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా వార్మ్ వెల్కమ్ के लिए they already introduced myself. I'm working in Bollywood industry. I'm glad I'm here in front of all of you. One line I want to say, Tollywood means entertainment, entertainment and entertainment. And Shaurya movie is completely full of package of entertainment. So I just want to sending my whole heartily wishes to you, the entire team, our beautiful heroine, our hero, and शिव कुमार जी आपको बहुत 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 सारा कंग्रेचुलेशन बधाइयाँ. ఫోర్త్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గొట్టుముక్కల పద్మారావు గారిని, అలాగే శ్రీవాస్ డిక్టేటర్ డైరెక్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. దశరథ్ గురించి చెప్పాలంటే తను సినిమా ఎలాగా సాఫ్ట్గా ఉందో మనిషి కూడా అంతేనండి. ఇక్కడ చాలామంది ఆయన దశరథ్ డైరెక్టర్ అయిన తర్వాత లైఫ్ చూసి చెప్తూ ఉంటారు. మేము చాలా పర్సనల్గా ఒక 15 ఇయర్స్గా మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పటి నుంచి మేమందరం ట్రావెల్ అవుతున్నాం. దశరథ్ సినిమాలే కాకుండా తన పర్సనల్ లైఫ్ కూడా చాలా ఎమోషనల్గా బాండేస్తూ ఉంటుందండి. దానికి బెస్ట్ నిదర్శనం తన తమ్ముళ్ళని వాళ్ళని పెంచిన విధానం అదంతా చూస్తే సూపర్. అది చాలా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే తను అన్నీ తానే తన తమ్ముళ్ళందరినీ చాలా బాగా పెంచాడు. ప్రతి అవసరం తనే తీర్చాడు, చూశాడు. ఈరోజు ఒక తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఈ సినిమాతో పరిచయం చేస్తాడంటే అది మామూలు విషయం కాదు. అలాంటి అన్నయ్య ఉన్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ వేదగిరి చాలా అదృష్టవంతుడు. వేదగిరి, డెఫినెట్గా నీ ఆడియో చాలా బాగుంది, నీకు ఫ్యూచర్ కూడా ఇంకా బాగుంటుంది. మేమందరం ఉన్నాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే మన ప్రొడ్యూసర్ గారి గురించి కూడా అందరూ చాలా మంచి మాటలు చెప్పారు. నాకు అంత పరిచయం లేదు ఆయనతోటి. అలాంటి ఒక మంచి మనసు ఉన్నవాళ్ళు డెఫినెట్గా 10 మంచి సినిమాలు తీసి అందరికి ఉపయోగపడాలి. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని డెఫినెట్గా మనోజ్ బ్రదర్కి ఈ సినిమా ది బెస్ట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 6 సినిమాలు చేశాను, 6 చాలా పెద్ద పెద్ద బ్యానర్స్, అందరు చాలా తెలిసిన ప్రొడ్యూసర్స్. సో ఈ సినిమా అనగానే నేను శివకుమార్ గారిని కలిశాను. బట్ చిన్న వర్రీ ఉండేది, ఎప్పుడు ఆయన ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయలేదు, ఎలా ఉంటుందా అని అనుకోని స్టార్ట్ అయిన మేము ఒక 2-3 మీటింగ్స్లోనే నేను గతంలో చేసిన బ్యానర్లకు వేట్కి తీసిపోని విధంగా చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు. వేస్టేజ్ ఒక్కటే ఉండదు తప్ప సినిమాకి ఏమైనా చేద్దామనే ఒక మంచి వ్యక్తితో సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ద్వారా నాకు మంచి మిత్రుడు దొరికారు. థ్యాంక్ యూ శివకుమార్ గారు. అలాగే మై బ్రదర్ మంచు మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. నువ్వు లేకుంటే శౌర్య క్యారెక్టర్ ఎప్పటికి ఉండదేమో, ఇంత బాగా అనిపిస్తూ ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలాగే రెజీనా, నేను లైఫ్లో కలిసిన చాలా తక్కువ మంది, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్ సోల్, వెల్ డిసిప్లైన్డ్, చాలా మంచి మనిషి, బెస్ట్ యాక్టర్, అన్ని క్వాలిటీస్ చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. యు ఆర్ వన్ ఆఫ్ దమ్ రెజీనా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మిగిలిన వాళ్ళందరూ నా టెక్నీషియన్స్. జోషి, థ్యాంక్ యూ సో మచ్ జోషి, యు ఆర్ ద బెస్ట్. అలాగే వేద మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గుడ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాడు మీ అందరి దయ వల్ల. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వీడు మనసులో చెప్పాలనుకుంటున్నది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ మనోజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివకుమార్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ అవకాశం, ఆల్వేస్ రిమెంబర్ యూ సార్. అండ్ ఎస్పెషల్ థ్యాంక్ యూ టు డైరెక్టర్ గారు. అండ్ హోప్ ఒక కొత్త ట్రై చేశాము మ్యూజిక్. హోప్ యూ పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ యూ బ్లెస్ మీ టు, అంటే నా లైఫ్ని ఇంకా ముందుకు పోవటానికి ఇది బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హే తుప్పరు వాన లెక్క సప్పుడు చెయ్యకుండా సలుబజేయు సంగతేందో సురువాయను. ఏ సింపిరి గాలులు వచ్చి సంపాలు దువ్వినట్టు చిరునవ్వు మల్లె పువ్వు గురుతాయను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. నెక్స్ట్ థియేట్రికల్ లాంచ్. మరి ఈ థియేట్రికల్ లాంచ్ని చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైన వారు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మా గురువు గారు మోహన్ బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పడంతో మోహన్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాము. థియేటర్ ట్రైలర్ లాంచ్. ఇప్పుడు అందరూ వేదిక మీద ఉన్నారు కాబట్టి ఇలాగే సీడీ లాంచ్ కూడా కానిచ్చేద్దాము. మోహన్ బాబు గారు దయచేసి మీరు ముందు అడిగేయాలి, మీ తర్వాత అందరం మేము పిల్లలం ఫాలో అవుతాం మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దశరథ్ గారు, మన డైరెక్టర్. అండ్ ఆయన ఎప్పుడు నో వన్ హెస్ ఎవర్ సీన్ హిమ్ కోపంలో ఎప్పుడు చూడలేదండి. షూట్లో అయినా సరే, వెన్ ఎవర్ నో వన్ హెస్ ఎవర్ సీన్ హిమ్ యాంగ్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మీరు టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్. వర్కింగ్ విత్ యూ హెస్ బిన్ రియలీ గ్రేట్. మన ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారు, థ్యాంక్స్ అ లాట్ అండి. నా బర్త్డే రోజు కూడా హీ మేడ్ షూర్ దట్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ లెస్ దాన్ ఎ హీరో. థ్యాంక్స్ అండి. యూ రియలీ మేడ్ మై డే అప్పుడు అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. మన మ్యూజిక్ డైరెక్టర్ వేద, ఫస్ట్ టైం అయినా సరే వేద మీకు ఈ రోజు నుంచి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. మంచు మనోజ్ గారు, స్వామి, వర్కింగ్ విత్ యూ ఇస్ అ లాఫ్ రైట్. రోజు సెట్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనోజ్ గారు ఉన్నప్పుడు రచ్చరచ్చగా ఉంటుంది. దే వాజ్ నెవర్ అ డే వేర్ ఆహా షూటింగ్ ఇంత లాంగ్ అవుతుంది, ఇట్ సో మచ్ టైమ్ అండ్ ఆల్ దట్, నథింగ్ ఎట్ ఆల్. మనోజ్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ. ఇస్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. ముందుగా మనం మాట్లాడవలసింది దర్శకుడు. పిక్చర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దర్శకుడిది బాధ్యత. దర్శకుడు ఈజ్ ద క్యాప్టెన్. దశరథ మా బ్యానర్లో ఒక పిక్చర్ కూడా చేశాడు, శ్రీ అని. తను ఒక మంచి దర్శకుడు, మంచి మనసున్నవాడు. తనకు ఏం కావాలో అది పిక్చర్లో వచ్చేంత వరకు, ఆ షాట్ ఓకేంత వరకు ఒప్పుకునేవాడు కాదు. చాలా కాలం తర్వాత నాకు ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, నేను ఏ క్యారెక్టర్లో మనోజ్ను చూడాలనుకున్నానో ఈ ట్రైలర్ చూస్తే అలా ఉంది దశరథ్. ఇది ఎగ్జాజరేషన్ కాదు. ఎంత హిట్ అవుతుందన్నది భగవంతుని ఆశీస్సులు. చాలా ఆనందించాను ఫస్ట్ టైం ఈ టీజర్ పంపించినప్పుడు. నాకు తెలుసు నువ్వు ఎటువంటి టాలెంట్ ఉందో, ఎంత నిగర్వు అంటే. కొంచెం టాలెంట్ ఉంటేనే అసలు ఏం ఉంటుందో ఉండదో తెలియదు, ఎలా మాట్లాడుతున్నారు, సినిమా పరిశ్రమ ఎలా అయిందో అని మీ అందరికీ తెలిసింది. కానీ యూఆర్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని అలంకరిస్తావని నాకు నమ్మకం ఉంది. ఇది మామూలు విషయం కాదు. నువ్వు మా కుటుంబ సభ్యుడివి, నాకు ఒక తమ్ముళ్ళలాగా. కుటుంబంలో నుంచి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కుటుంబాన్ని మర్చిపోయే వాళ్ళు
98% ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా కుటుంబంలో ఉండి అన్నదమ్ములుగా పైకి తీసుకురావాలనే మనస్తత్వమే ఆ షిరిడి సాయినాథుడు నిన్ను కాపాడతాడు. ఈరోజు నువ్వు నీ తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేశావు. నేనెవరిని నా తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేయలేదు. నేనెవరికి వాళ్ళని కూడా సినిమా యాక్టర్లు అవ్వమని చెప్పలేదు. వాళ్ళుగా వచ్చారు, ప్రజలు ఆశిస్తారు. వేర్ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్? బెస్ట్ ఆఫ్ లక్. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. ఏదో ఆడియో క్యాసెట్ ఫంక్షన్కి వచ్చాం కదా, అందరినీ అలా డబ్బా కొట్టి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. నిజంగా గొప్ప మ్యూజిక్ దర్శకుడు కావాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ నాకు పరిచయం లేదు ఈ జనరేషన్స్తో. చక్కగా ఉన్నావు. యూ లుకింగ్ వెరీ నైస్. దే యూస్ టు టెల్ ఓన్లీ నైస్గా ఉందని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడకూడదు కూడా. మా ఎన్కౌంటర్ శంకర్ చెప్తున్నాడు, ఇక్కడ మా గోపాల్ కూడా ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఇప్పుడు అతని పక్కన హీరోయిన్గా చేస్తున్నప్పుడు నేనేమి సరసం ఆడకూడదు. నా పక్కన హీరోయిన్ చేస్తుంటే నేను సరసం ఆడచ్చు. రియలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. యు ఆర్ గుడ్ లుకింగ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ. మీ ఫోటోలు చూశాను అంతమంది ముఖ్యమంత్రులతో మీరు చేస్తున్న సేవలు చూశాను. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు చెప్పాను, ఏమండి మా అబ్బాయిని క్రమశిక్షణతో పెంచాను, కరెక్ట్ టయానికి వస్తాడు, కరెక్ట్గా చేస్తాడని. అది కరెక్ట్గానే విన్నాను. కాకపోతే నాకు ఒక్క విషయం తెలిసింది, అనుకున్నది బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అయిందని నేను విన్నాను. బట్ డోంట్ వరీ, ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది. డబ్బునే కాదు, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా తీసుకొస్తుంది. దైవ సాక్షిగా నాకు ఏ విధంగా కావాలి, మనోజ్ ఏ విధంగా యాక్ట్ చేస్తే ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారో ఆ విధంగా ఉంది ప్రతి ఫ్రేమ్లోనూ కూడా దశరథ్. రియలీ థ్యాంక్స్ టు యూ. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది. నా బిడ్డకే కాదు, నీకు, నిర్మాతకు, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తెస్తుందని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఈ యొక్క బ్యానర్లో ఈ యొక్క కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సురక్ష బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఎంతో దూరం నుండి విచ్చేసినటువంటి సోదరుడు మంచు మనోజ్ గారు, వారి యొక్క ఫ్యాన్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, శౌర్య సినిమా నాకు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దశరథ్ గారు ఫస్ట్ వచ్చి నాకు స్టోరీ నరేట్ చేసిన వెంటనే స్క్రిప్ట్ సింగిల్ నరేషన్లో ఓకే చేశాను. అండ్ ఈ స్క్రిప్ట్కి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, రెగ్యులర్ సినిమా ప్రొడ్యూసర్ కాదు, ఒక మంచి ఇన్నోవేషన్ సినిమాని ప్రేమించాను కావాలన్నప్పుడు శివకుమార్ గారు ముందుకు రావడం జరిగింది. వచ్చి ఈ సినిమా నేను చేస్తానన్నారు. ఎందుకంటే నా సినిమాలు రెగ్యులర్గా ఫైట్స్ ఉంటాయి, ఈ సినిమాలో ఫైట్స్ ఉండదు. కానీ అంతకంటే ఎక్కువగా థ్రిల్ ఫ్యాక్టరు, ఒక లవ్, ఒక ఎమోషన్ కూడిన సినిమా. అండ్ ఈ సినిమాను నా కెరీర్లో బెస్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. చట్టాలే పెడదారులు పట్టినప్పుడు, కన్నీటిని భయపు చెరలు మింగినప్పుడు, ధర్మం రంగు మార్చక తప్పదు.